మొన్నటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీఈఓస్ అందరూ ఒక ట్రెండింగ్ క్రియేట్ చేయబోతున్నాము. మేము అసలు ఇంకా ఐటీ ఇండస్ట్రీని కానీ అసలు టెక్నాలజీని మొత్తం కంప్లీట్గా చేంజ్ చేయబోతున్నాము. ఇంకా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ అంత అవసరం లేదు. సో ఈ ఏఐ అనేది ఆల్ ఎంప్లాయీస్ని రీప్లేస్ చేయగలదు అని తొడలగొట్టిన వాళ్ళందరూ కూడా స్లోగా వాళ్ళ వాయిస్ని అయితే చేంజ్ చేస్తున్నారండి. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీఈఓస్ యొక్క ఒపీనియన్ ఎలా ఉంది? పాజిటివ్ వేలో ఉందా ఆర్ నెగిటివ్ వేలో ఎలా థింక్ చేస్తున్నారు? ఇన్ కేస్ పాజిటివ్ వేలో ఉంటే ఎలాంటి పాయింట్స్ ఉన్నాయి పాజిటివ్గా మనం థింక్ చేయడానికి ఏ టూల్స్ చేసి, అదే నెగిటివ్ అయితే నెగిటివ్ షేడ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం ఏ టూల్స్ వల్ల అనేది మనం ఈ కంటెంట్లో అయితే డిస్కస్ చేద్దాము. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరికి షేర్ చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. సో చాలామందికి చాలా విషయాలు తెలియని కూడా ఈ వీడియోలో మీకు అయితే తెలుస్తుంటాయి. అండ్ అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మోర్ లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఇక మనం మెయిన్ విషయానికి వస్తే, సో మొన్నటి వరకు ఆల్ ఏసీఓస్ అందరూ కూడా ఇంకా మాకు అసలు తిరుగులేదు, ఐటీ ఇండస్ట్రీ మొత్తం కూడా మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ని అయితే మేము రీప్లేస్ చేయబోతున్నాము, ఏతో అన్ని జాబ్స్ రీప్లేస్ అవుతాయి, ఎవరిని కూడా వదిలిపెట్టము, ఏ టెక్నాలజీని ఎలాంటి ప్రొఫైల్ని కూడా వదిలిపెట్టము అన్నట్టు మాట్లాడిన వాళ్ళు స్లోగా వాళ్ళ వాయిస్ని కొంత చేంజ్ చేశారండి. అండ్ వాళ్ళు కూడా కొంత కాంప్రమైజ్ లెవెల్కి వచ్చేసారు. సో అందువల్ల ఏ టెక్నాలజీ అనేది ఎనీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ప్రొఫెసర్కి ఒక అసిస్టెంట్ లాగా యూజ్ చేసుకోవడం తప్ప కంప్లీట్గా రీప్లేస్ చేయదు ఎనీ టెక్నాలజీ అనేది మళ్ళీ ప్రూవ్ అయితే అవ్వబోతుందండి. మరి ఏ సీఈఓస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీఈఓస్, మెయిన్ సీఈఓస్ తెలుసు కదా, గూగుల్కి సంబంధించిన సుందర్ పిచ్చే కావచ్చు, ఓపెన్ ఏఐ కావచ్చు, క్లౌడ్ ఏఐ కావచ్చు, జెమినీ ఏఐ కావచ్చు, ఓకే, వీళ్ళందరూ కూడా వాళ్ళు పాజిటివ్ వేలో ఎలా థింక్ చేస్తున్నారు అంటే పాజిటివ్ వేలో మనం కొన్ని పాయింట్స్ తీసుకుంటే ప్రొడక్టివిటీని బూస్ట్ చేసుకోవచ్చు. అది అందరికి తెలిసిన విషయమే. మనం ఏ టూల్స్ యూజ్ చేస్తే ప్రొడక్టివిటీ, అంటే ఇక్కడ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవడం అంటే కోడ్ని చాలా ఫాస్ట్గా రాయొచ్చు, అండ్ ఈమెయిల్స్ని క్రియేట్ చేయొచ్చు, వీడియో ఎడిటింగ్స్ కానీ, కస్టమర్ సపోర్ట్ ఆటోమేషన్ కానీ, ఓకే, అండ్ బగ్ ఫిక్సింగ్ హెల్ప్ చేయడం కానీ, సో ఇలాగ ఎన్నో రకాలుగా మనకి ఈ ఏ టూల్స్ అనేది హెల్ప్ అవుతాయి అండ్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఈ చాట్ జీపీటీ అని, క్లౌడ్ అని, జెమినీ అని, అండ్ గిట్ హబ్ కోపైలట్స్ అని ఇలాగా చాలామంది చాలా రకాల ఏ టూల్స్ అయితే వాళ్ళ యాక్సింగ్ అయితే ఇస్తున్నారు అండ్ వాళ్ళ ప్రొడక్టివిటీని కూడా చాలా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఏజెంట్స్ని జనరేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మీకు చాట్ బాట్స్ లైక్ చాట్ జీపీటీ అని, ఆర్ క్లౌడ్ అని, ఆర్ జెమినీ అని ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేసి డెవలప్ చేసి అండ్ యూజ్ చేస్తున్నారు. బట్ ఇన్ ఫ్యూచర్ ఏంటంటే ఏఐ సిస్టమ్స్, ఏఐ ఎవాల్యుయేషన్ అంతా కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా ఎండ్ టు ఎండ్ టాస్క్ని కంప్లీట్ చేసే ఏ ఏజెంట్స్ని బిల్డ్ చేయడం అనమాట. నాట్ ఓన్లీ జస్ట్ టెక్స్ట్ని జనరేట్ చేయటము, మనకి ఏదో ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్, ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయడం కాకుండా, సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆటోమేటిక్గా ఏదైనా ఫ్లైట్ టికెట్ బుక్ చేయడం కానీ, మీటింగ్స్ని షెడ్యూల్ చేయడం కానీ, అండ్ రిపోర్ట్స్ని ఆటోమేటిక్గా జనరేట్ చేయడం కానీ, అండ్ కోడ్ని ఆటోమేటిక్గా డిప్లాయ్ చేయడం కానీ, ఇలాంటివి కొంత టాస్క్ని ఎండ్ టు ఎండ్ టాస్క్ని ఆటోమేషన్ వేలో ఈ ఏజెంట్స్ని మల్టీ టాస్క్ని కంప్లీట్ చేయడానికి ఈ ఏజెంట్స్ అయితే హెల్ప్ అవుతాయి. వీటి మీద ఎక్కువగా అయితే ప్రస్తుతానికైతే ఇంప్లిమెంటేషన్లు ఉన్నాయి అండ్ వర్క్ చేస్తున్నారు. ఒక పాజిటివ్ సైన్ కూడా ఉంది ఏఐకి సంబంధించి. అదేవిధంగా సీఈఓస్ ఇది కూడా బిలీవ్ చేస్తున్నారు ఏంటంటే ఈ ఏఐ వల్ల హెల్త్ కేర్ డిపార్ట్మెంట్స్ కానీ, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్ కానీ, అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్స్ కానీ, అండ్ అదేవిధంగా సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా చాలా డెవలప్ అవుతాయి, ఇంప్రూవ్ అవుతాయి. ఈ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో చాలా రకాలుగా ప్రస్తుతం ఏఐ టూల్స్ని యూజ్ చేస్తున్నారండి. సింపుల్గా చెప్పాలంటే మనకు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి మెడికల్ రిపోర్ట్ ఏదైనా ఉంటే దాన్ని ఈజీగా అనాలిసిస్ చేసుకోగలుగుతున్నాం మనం మన ఓన్ మదర్ టంగ్ లాంగ్వేజ్లో. అండ్ అదేవిధంగా మెడికల్ డిస్కవరీకి కానీ, ఒక లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్స్ కానీ, అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, రీసెర్చ్ పర్పస్ కానీ, సో చాలా రకాలుగా మనకి ఈ హెల్త్ కేర్కి సంబంధించి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనం ఏ టూల్స్ని యూజ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు మనం నెగిటివ్ థాట్స్ అంటే సీఈఓస్ ఎక్కువగా కన్సర్న్ చేస్తున్న విషయాలు ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఎక్కువగా ఈ ఏఐ వల్ల ఎక్స్పెన్సివ్ ఎక్కువ అవుతుంది. మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అంత అయితే ఆర్ఓ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉండటం లేదు. సో మనం రీసెంట్గా ఒక న్యూస్ కూడా బాగానే వైరల్ అయింది, అందరికి తెలిసింది వరల్డ్ వైడ్గా. ఏంటంటే ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఎక్కువగా మేము ఈ క్లౌడ్కి సంబంధించిన ఏఐ టూల్ని మేము ఎక్కువగా యూజ్ చేయము, దానివల్ల ఎక్కువ మాకు ఎక్స్పెన్సివ్ ఎక్కువగా ఉంటుంది, అందువల్ల మేము మా ఓన్
ప్రొడక్ట్స్ లైక్ గిట్ హబ్ కోపైలట్స్ కానీ ఈ కోపైలట్స్ ఎక్కువగా యూజ్ చేస్తాము. ఓకే, బట్ వీటిని ఎక్కువగా మేము యూజ్ చేయలేము, ఎందుకంటే అంత ఎక్స్పెన్స్ మేము భరించలేము. సో మా సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎక్కువగా వీటిని ఈ క్లౌడ్ ఏఐని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఏదైతే 1 year తీసుకున్న టోకెన్స్ లిమిట్ ఒక 3 to 4 monthsలోనే కంప్లీట్ అయిపోయిందని ఇలాగా చాలా న్యూస్ అయితే బయటకు వచ్చింది. దీనివల్ల సీఈఓస్ అందరూ ఒకసారిగా ఈ బిజినెస్ ప్రాఫిట్లో ఒకసారిగా కన్సర్న్ అయితే చేశారండి. సో అదేవిధంగా దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, జీపీస్ మెయింటైన్ చేయడం కానీ, సర్వర్స్ మెయింటైన్ చేయడం కానీ, అండ్ అదేవిధంగా డేటా సెంటర్స్ మెయింటైన్ చేయడం కానీ, ఇలాగా బిలియన్స్ ఆఫ్ అమౌంట్ని అయితే ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందండి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. సో అందువల్ల ఆల్మోస్ట్ ఆల్ సీఈఓస్ దీని మీద ఎక్కువగా డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ నెగిటివ్ కన్సర్న్ ఏంటంటే ఏఐ టూల్స్ వల్ల ఇంకా అది పర్ఫెక్ట్గా మనకి ఇచ్చిన ఏదైతే క్వశ్చన్ అడుగుతామో దానికి పర్ఫెక్ట్ ప్రాపర్ ఆన్సర్స్ అయితే ఇంకా ప్రొవైడ్ చేయట్లేదు. ఇంకా రాంగ్ కోడ్ ఇవ్వడం కానీ, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఇంకా చేస్తూనే ఉంది. 100% అక్యురసీ అనేది ఇంకా మెయింటైన్ చేయలేకపోతుంది. దానివల్ల ఏంటంటే అందరూ కూడా ఇంకా ఏఐ టూల్స్ని ట్రస్ట్ చేయకపోవడం కూడా ఇది ఒక మెయిన్ కన్సర్న్ అండి. అండ్ నెక్స్ట్ ది మెయిన్ ప్రాబ్లం ఏంటి, సేఫ్టీ అండ్ రెగ్యులేషన్ ప్రాబ్లమ్స్ అండి. లైక్ ఏఐ చేసేసి ఫేక్ వీడియోస్ చేయటం, ఏఐ స్కామ్స్ చేయటం, మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, అండ్ సైబర్ అటాక్ చేయటం, అండ్ ఇలాగ కొన్ని సేఫ్టీ అండ్ రెగ్యులేషన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఈ ఏఐ టూల్స్ ఇంకా స్టిల్ ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నాయి. సో అందువల్ల ట్రస్ట్ అనేది బిల్డ్ చేయలేకపోతుంది. సో ఫైనల్గా ఒక స్టేట్మెంట్ అయితే బాగా ఈ రీసెంట్గా ఒక హైలైట్ అయిన పాయింట్ ఏంటంటే, సో ఏఐ యూజ్ చేయడం వల్ల ఎక్కువ ఎక్స్పెన్సివ్ వస్తుంది, అంత ప్రాఫిట్ రావడం లేదనేది ఎక్కువగా హైలైట్ అయింది. మరి దాన్ని ఎంతవరకు ఫ్యూచర్లో దాన్ని ఆప్టిమైజ్ చేస్తారు అండ్ దాన్ని ఇంకా డిఫరెంట్ వేలో అప్రోచ్ అయ్యి దాన్ని ముందుకు పోతారు అనేది మనం వెయిట్ అండ్ సీ. మరి మీరేమనుకుంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉందా, ఆర్ ఓన్లీ మనం ఏఐ టూల్ని ఒక అసిస్టెంట్ టూల్ లాగా యూజ్ చేసుకుంటారు? ఎవరైతే ఏఐ స్కిల్స్ని, ఏజెంట్ స్కిల్స్ని నేర్చుకొని యాజ్ ఏ డెవలపర్గా ముందుకెళ్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నారా? సో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ జనరేషన్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.